హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏఐ టూల్స్ టు క్రియేట్ వెబ్సైట్. ఒక వెబ్సైట్ అనేది ఏఐ టూల్స్ యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో ఇన్ డీటెయిల్గా అయితే మనం తెలుసుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. రెప్లిట్, చాట్‌జిపిటి, జెమినీ ఈ 3 ఏఐ టూల్స్ యూజ్ చేసి మనం ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెప్లిట్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ రెప్లిట్ యూజ్ చేసి ఒక వెబ్సైట్ని కూడా క్రియేట్ చేద్దాం. మీ లోకల్ బ్రౌజర్లో replit.com అని చెప్పి సెర్చ్ చేయండి. అండ్ మీ మెయిల్ ఐడితో సైన్ అప్ అవ్వండి. వన్స్ మీరు రిజిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ అయితే అవ్వండి. ఈ విధంగా రెప్లిట్ ఒక వెబ్సైట్ హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ యాప్స్ కనిపిస్తున్నాయి కదండి. సో మీరు ఆల్రెడీ ఏదన్నా అప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ రెప్లిట్ వెబ్సైట్లో మీరు కొత్త వెబ్సైట్స్ క్రియేట్ చేయడమే కాకుండా పైథాన్, HTML, CSS, జావా స్క్రిప్ట్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఆన్లైన్ కంపైలర్ కింద కూడా ఈ రెప్లిట్ అనే వెబ్సైట్ యూజ్ అవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఒక శాంపుల్ వెబ్సైట్ అయితే ఇప్పుడు క్రియేట్ చేద్దామండి. హోమ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది కదా. సో డిస్క్రైబ్ అండ్ యాప్ ఆర్ సైట్ యూ వాంట్ టు క్రియేట్. మీరు ఏదైనా అప్లికేషన్ కానీ సైట్ కానీ క్రియేట్ చేయాలనుకుంటే దాని గురించి డిస్క్రైబ్ చేయమంటుంది. సో నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేస్తున్నానండి. క్రియేట్ ఏ వెబ్సైట్ ఫర్ సెల్ ప్రొడక్ట్స్ ఆన్ ఆన్లైన్. ఒక ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేసి స్టార్ట్ బిల్డింగ్ క్లిక్ చేస్తున్నానండి. ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది యాక్టివ్లో ఉండాలి. అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ యొక్క స్పీడ్ కూడా చెక్ చేసుకోండి. సో ఇక్కడ లోడ్ అవుతుంది, గమనించారా? సో ఒక విండో అయితే ఓపెన్ అయిందండి, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని చెప్పి. ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఐ విల్ హెల్ప్ యూ క్రియేట్ ఏ ప్లాన్ ఫర్ యువర్ ఈ కామర్స్ వెబ్సైట్. లెట్ మీ అనలైజ్ యువర్ రిక్వైర్మెంట్స్ అండ్ పర్పస్ అండ్ అప్రోప్రియేట్ ప్లాన్. సో అప్లికేషన్ ప్లాన్, build the initial prototype. So would you like any of these additional features? We can also make changes later. సో ఏమైనా అడిషనల్ ఫీచర్స్ కావాలా? సో నాకు ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదు, శాంపుల్ పర్పస్ కోసం కాబట్టి నేను డైరెక్ట్గా అప్రూవ్ ఇస్తున్నానండి. అప్రూవ్ ప్లాన్ అని అయితే స్టార్ట్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి విండో అనేది 2 బాక్సెస్ కింద డివైడ్ అయింది. ఒక సైడ్ ఏమో లైక్ ఏ స్టెప్స్ కంప్లీట్ అయిందో డిస్ప్లే అవుతుంది లెఫ్ట్ సైడ్న. రైట్ సైడ్న డిజైనింగ్ విజువల్ ప్రివ్యూ లైక్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుందండి. సో ఏ విధంగా ఇది వెబ్సైట్ క్రియేట్ అవుతుందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ రైట్ సైడ్ డైలాగ్ బాక్స్లో. అండ్ ఈ వెబ్సైట్ బిల్డ్ చేసేది కూడా మోస్ట్లీ రియాక్ట్ జేఎస్తో అయితే వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తుందండి. ఈ రెప్లిట్ వెబ్సైట్లో మనం ఏదైనా ఇంకొక కొత్త వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటే రియాక్ట్, టైప్ స్క్రిప్ట్ అయితే యూజ్ చేస్తుంది. సో విజువల్ ప్రివ్యూ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఒక ఐకాన్ అయితే డిస్ప్లే అయింది nav బార్లో. షాప్ ఈజ్ అని చెప్పి వెబ్సైట్ నేమ్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుందండి. తర్వాత మనం వెబ్సైట్ నేమ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, లోగోస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఒక శాంపుల్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసి ఇస్తుంది విత్ ఫంక్షనాలిటీస్తో మనం చేంజ్ చేసుకోవచ్చు. సో స్టిల్ ఇంకా వెబ్సైట్ అయితే డెవలప్ అవుతుందండి. ఇక లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు క్రియేటెడ్ క్లయింట్ సోర్స్ కాంపోనెంట్స్, స్టార్టింగ్ రేటింగ్ అండ్ కేటగిరీ కార్డ్స్, ఇట్లా ఇవన్నీ కూడా మనకి కాంపోనెంట్స్ అనేవి క్రియేట్ చేస్తుందండి. సో ఇంకా 13 మోర్ అయితే ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో మెయిన్ అండ్ టైప్ స్క్రిప్ట్ అండి. ఇది టైప్ స్క్రిప్ట్ ద్వారా అయితే ఈ ప్రాజెక్ట్ అనేది టైప్ స్క్రిప్ట్ ద్వారా ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. సో స్టోరేజ్, రోడ్స్, మెయిన్, యాప్ లేఅవుట్స్, మెయిన్ లేఅవుట్స్, యూఐ ఆస్పెక్ట్స్, యూఐ, హెడర్, ఫూటర్, సో ఇవన్నీ అయితే డెవలప్ చేస్తుందండి. సెర్చ్ ఓవర్లే, కార్ట్ సైట్స్, ఇవన్నీ కాంపోనెంట్స్ అన్నమాట. కేటగిరీ, స్టార్ రేటింగ్స్, హోమ్ TCX అండ్ shop.tsx, హోమ్, షాప్, ఇవన్నీ కాంపోనెంట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. కాంపోనెంట్స్ అండ్ పేజెస్. సో ఇక్కడ ఒక సెర్చ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది మనకి. సో ఇంకా లోడ్ అవుతుందండి, స్టిల్ ఇంకా లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. కంప్లీట్ వెబ్సైట్ జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్టోర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ API keys in the secret plan to keep it hidden from public view. సో ఇక్కడ ఏమేమితే డెవలప్ చేస్తుందో అవన్నీ కూడా మనకి ఇక్కడ బాటంలో ప్రాంప్ట్ అయితే వస్తుందండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇవన్నీ నోట్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మీరు ఎక్కడైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో దీన్ని బట్టి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి.
సో లెఫ్ట్ సైడ్స్ ఇంకా పేజెస్ కాంపోనెంట్స్ అయితే క్రియేట్ చేస్తుంది. సో వెయిట్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్కి సంబంధించిన పేజ్ అయితే క్రియేట్ చేస్తుందండి. కనెక్ట్ ఏ పేమెంట్ మెథడ్ ఫర్ యూజర్స్ ఆఫ్ యువర్ యాప్ బై ఆస్కింగ్ ఏజెంట్స్. సో వెబ్సైట్ క్రియేట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయండి. ఎక్కడ కూడా రీఫ్రెష్ కానీ రీలోడ్ కానీ చేయకండి. సో ఇమేజెస్ స్క్రీన్ షాట్స్ అనేవి కూడా యాడ్ చేస్తున్నట్టు ఉంది. ప్రోడక్ట్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చెక్అవుట్ పేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. సో వెబ్సైట్ అయితే క్రియేట్ అయిందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నావ్ బార్లో ఒక ఐకాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ వెబ్సైట్ ఒక నేమ్, లోగో, సెర్చ్ ఐకాన్, ప్రొఫైల్, కార్ట్ అయితే కనిపిస్తుందండి. సో ఇక్కడ హెడ్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. లైక్ సమ్మర్ సేల్, అప్గ్రేడ్ యువర్ టెక్ విత్ లేటెస్ట్ గ్యాజెట్ అండ్ యాక్సెసరీస్. ఒక ఆన్లైన్ ఈ-కామర్స్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసిందండి. ఈ రెప్లిట్ అనే వెబ్సైట్ నుంచి మనం అయితే ఇది క్రియేట్ చేసుకున్నాం. లైక్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, హెడ్ ఫోన్స్ కేటగిరీ వైజ్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ ప్రొడక్ట్స్, వాటి యొక్క ప్రైజెస్, న్యూ అరైవల్స్ అండ్ వాటి యొక్క ప్రైజెస్, డిస్క్రిప్షన్స్ అయితే స్టార్ట్ చేస్తుందని. అండ్ ఫూటర్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అబౌట్ బ్లాగ్ అని చెప్పేసి మనకి ఫూటర్ బాక్స్ కూడా కంప్లీట్ చేసింది. సో మన వెబ్సైట్లో ఏమేమి యాడ్ చేసిందో లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ మనకి డీటెయిల్గా ఉంది. క్రియేటెడ్ ప్రొడక్ట్ అండ్ కేటగిరీ డేటా మోడల్స్, ఇంప్లిమెంటెడ్ స్టోరేజ్ ఇంటర్ఫేస్ విత్ శాంపుల్ డేటా, బిల్ట్ ఏపీఐ రూట్స్ ఫర్ ప్రొడక్ట్స్, కేటగిరీస్, కార్ట్స్ అండ్ ఆర్డర్స్, డెవలప్డ్ కంప్లీట్ ఫ్రంట్ ఎండ్ విత్ రియాక్ట్ కాంపోనెంట్స్. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో మనకి రియాక్ట్ అయితే యూజ్ చేశారు. యాడెడ్ షాపింగ్ కార్ట్ ఫంక్షనాలిటీ విత్ సెషన్ మేనేజ్మెంట్, ఫిక్స్డ్ క్వైరీ క్లయింట్ అండ్ కార్ట్ ప్రొవైడర్ సెటప్ ఇష్యూస్, టెస్టింగ్ చెక్అవుట్స్ ప్రాసెస్ అండ్ ఆర్డర్ కన్ఫర్మేషన్స్. సో ఇవన్నీ ఫంక్షనాలిటీస్ అయితే ఈ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేశారు. సో వెబ్సైట్ కూడా అయితే బాగానే వర్క్ చేస్తుందండి. ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేస్తున్నా, సైన్ ఇన్ క్రియేట్ అకౌంట్ అడుగుతుంది. కార్ట్స్ క్లిక్ చేస్తున్నా, సో కార్ట్ ఎంప్టీగా ఉందని డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ అయితే పిక్ చేసుకుంటా. లైక్ స్మార్ట్ వాచెస్ క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ స్మార్ట్ వాచ్ సిరీస్ 5 అయితే కనిపిస్తుంది. సో ఇంకొంచెం డెవలప్ అయితే చేయాలి. సో మనకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చు అండి. సో ఎక్కడ చేంజెస్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. సో డేటాబేస్, డిప్లాయ్మెంట్స్, ఏ టూల్స్, ఏజెంట్స్. ఒకసారి ఇది కొంచెం స్క్రోల్ అప్ చేద్దాం. సో కార్ట్ ప్రొవైడర్స్ మనం మోడిఫై చేయాలంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేయొచ్చు. హుక్స్ మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేయొచ్చు. అండ్ ఇంప్లిమెంటేషన్, రీస్టార్ట్ అప్లికేషన్స్. సో మెయిన్ టీఎక్స్ ఫైల్ ఇక్కడ ఉంది. అప్లికేషన్ రిలేటెడ్గా ఇక్కడ ఉందండి. మెయిన్ లేఅవుట్ అయితే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇస్తే నాకు ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసి పెట్టిందండి. సో గమనించారు కదా. సో చేంజెస్ అనేవి మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మెయిల్లో చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మెయిల్లో చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్స్లో అయితే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ కాంపోనెంట్స్ మాట, రూటర్స్, ఫంక్షనాలిటీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇలా ప్రతిదీ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షాపీ ఈజ్ అని తీసేసి మీకు కావాల్సిన ఆన్లైన్ ప్రోడక్ట్ నేమ్ అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు అండి. సో లెఫ్ట్ సైడ్ మీరు ఇక్కడ చేంజెస్ చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసరికి చాట్ జీపీటీ. సేమ్ ఇక్కడ కూడా ఇదే ప్రాంప్ట్ ఇస్తున్నా, ఏ విధంగా వెబ్సైట్ క్రియేట్ చేస్తుందో కూడా చెక్ చేద్దామండి. సో ఈ ప్రాంప్ట్ని అయితే కాపీ చేస్తున్నా అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి. సబ్మిట్ చేస్తున్నా. మనకి చాట్ జీపీటీలో ఎట్లా అంటేనండి కోడ్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి కంప్లీట్ HTML, CSS, జావా స్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనం ఐడిఈస్లో ఆర్ ఎడిటర్స్లో మనం అయితే కోడ్ని కాపీ పేస్ట్ చేసుకొని మనం అయితే రన్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ అదేం అవసరం లేదు. డైరెక్ట్గా మనకి అయితే ఒక వెబ్సైట్ అయితే డిస్ప్లే చేపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు index.html పేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. స్టిల్ గోయింగ్ ఆన్. సో నెక్స్ట్ జెమినీ కూడా సేమ్ ఇదేనండి. ఇదే విధంగా మనకి ఏం చేస్తుందంటే ప్రాంప్ట్ ఇస్తే కనుక మనకి వెబ్సైట్ క్రియేట్ చేయడానికి సోర్స్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ కోడ్ అయితే, సో ఇక్కడ కూడా సేమ్ ప్రాంప్ట్ అయితే నేను ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నా. సో రెండు ప్యారలల్గా చూద్దాం.
సో జెమినై అయితే నాకు ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేస్తుందండి వెబ్సైట్ డెవలప్ చేయడానికి. సో కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. ప్రొవైడ్ సోర్స్ కోడ్ అని చెప్పి సెండ్ చేస్తున్నా. ప్రొవైడ్ సోర్స్ కోడ్. సో HTML కోడ్ అయితే ప్రొవైడ్ చేసింది అండ్ బూట్స్ట్రాప్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నట్టుందండి. సో ప్రాంప్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మనకు కావాల్సిన ప్రాంప్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి కంప్లీట్ సోర్స్ కోడ్ అయితే వస్తుంది జెమినైలో కూడా. సో ఇక్కడ HTML కోడ్ అయితే ప్రొవైడ్ చేసింది. కంప్లీట్ అయిందండి. ChatGPT అయితే కంప్లీట్ అయింది, గమనించవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇండెక్స్ పేజ్ అయితే ఫస్ట్ నాకైతే ప్రొవైడ్ చేసిందండి. ఇండెక్స్ పేజ్ ఏమేమి ఉండాలి, నావ్ బార్కి సంబంధించిన హోమ్, ప్రొడక్ట్స్, కార్ట్స్ ఇవి యాడ్ చేసింది అండ్ కొన్ని బటన్స్ యాడ్ చేసింది. ప్రొడక్ట్స్ డిస్ప్లే అవ్వడానికి ప్రొడక్ట్స్ HTML సోర్స్ కోడ్ అయితే ప్రొవైడ్ చేసింది అండ్ కార్ట్ రిలేటెడ్గా సోర్స్ కోడ్ అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ స్టైలింగ్, వెబ్సైట్కి ఆర్ వెబ్ పేజెస్కి స్టైలింగ్, బేసిక్ స్టైలింగ్ అయితే చేసిందండి. సో ఈ సోర్స్ కోడ్ అంతా కూడా విజువల్ స్టూడియో కోడ్లో మనం స్ట్రక్చర్గా అయితే కాపీ పేస్ట్ చేసుకుంటే మనకి వెబ్సైట్ అయితే రన్ అవుతుంది. సో ఆల్రెడీ దీని రిలేటెడ్గా కూడా ChatGPT యూజ్ చేసి ఓ వెబ్సైట్ని ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ VS కోడ్లో ఎట్లా క్రియేట్ చేయాలన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియో ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేయొచ్చండి. సో అర్థమైంది కదండి, ఏ టూల్స్ యూజ్ చేసి ఏ విధంగా మనం వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ కామర్స్ అండి, మీ పర్సనల్ పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకోవచ్చు. బేసిక్ ప్రాజెక్ట్స్ లైక్ టు డూ లిస్ట్, క్యాలిక్యులేటర్, వెదర్ అప్లికేషన్స్ ఇలాంటివి కూడా AI టూల్స్ యూజ్ చేసి మనం అయితే డెవలప్ చేసుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. ఈ సమ్మర్లో పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. May 1 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. 45 days కోర్స్ ఒక డ్యూరేషన్ ఉంటుంది. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. కంప్లీట్గా ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్లో టీచ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తామండి. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. ఈ కోర్స్ మీరు ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ డెమో అయితే వాచ్ చేయండి. డెమో కోసం మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే డెమో లింక్ వస్తుందండి. ఆర్ కాంటాక్ట్ క్లిక్ చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే సిలబస్ ఒక PDF తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.